నీకు అద్భుతం జరగటానికి కానీ ఏ ఒక్కరు అడ్డుగా ఉన్నా ఆ అడ్డును దేవుడు ఈరోజే ఇప్పుడే అద్భుతంగా తొలగించబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప మన మీద ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వరకు మనం నశించిపోకుండా సజీవంగా ఉన్నాం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి రాబోతున్న దినాల్లో గొప్ప అద్భుతం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏదైతే నా వల్ల కాదనుకుంటున్నారో, నేను జయించలేననుకుంటున్నారో, ఏదైతే నేను నా సమస్య నుండి ఫలానా సమస్య నుండి నేను బయట పడలేనని మీరు అనుకుంటున్నారో ఆ విషయంలో దేవుడు మీకు సహాయం చేసి రాబోతున్న 1-2 దినాల్లోనే గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నానని మాట్లాడుతున్నారు. మీరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య నుండి మీరు బయటపడబోతున్నారు. ఈ ప్రవచన వాక్కు మీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు సిలువలో మనకు కావాల్సిన సమస్తాన్ని చేసి ముగించేస్తాడు. అయినప్పటికీ ఇంకా మనం బాగుపడకపోవటం, మన జీవితము ఎప్పుడులాగానే ఉండటం, ఎంత మాత్రము భౌతికంగానో భూ సంబంధంగానో పర సంబంధంగానో ఆశీర్వదించబడకుండా ఉండటం ఎంతో బాధాకరం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? కొంతమంది మీరు అనుకుంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి, నేను ఎంతో భక్తి చేస్తున్నాను, ఎంతో దేవుని సన్నిధిలో గడుపుతున్నాను, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని మీలో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దేవుని కార్యాలు ఆలస్యం అవటానికి 2 కారణాలు చెప్తాను. ఒకటి, మీరు కారణం కావచ్చు, అదే నేను మాట్లాడాను. రెండోది ఏంటంటే, ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు చదివితే రెండోది కారణం మనం ఎవరని మనకు తెలుస్తుందంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళు. ప్రభు అడుగుతున్నాడు వచ్చి, చూడండి యోహాను సువార్త 5:5లో, నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావా అని అడిగితే, అవును ప్రభు, నేను స్వస్థత పొంద కోరుచున్నా అని చెప్పవచ్చు, ఫినిష్. కానీ అతను అంటున్నాడు, నన్ను నీలో దించడానికి ఎవరు లేరు, నేను దిగటానికి ముందు ఇంకొకడు దిగిపోతున్నాడు. తన ఆవేదనను మొదటిగా ప్రభుకు చెప్పుకొని తన మానసిక ఒత్తిడి నుండి తన ఏ విషయంలో మనస్సులో బాధపడుతున్నాడో, ఏ విషయంలో అయితే మానసికంగా కృంగిపోతున్నాడో మొదటిగా దాంట్లో విడుదల కావాలని కోరుకున్నాడేమో. అందుకొరకు ఆయన అంటున్నాడు, అయ్యా నేను మానసికంగా నేను చాలా బలహీనమైపోయి ఉన్నాను, ఈ సమాజం చేత నేను బాధపడుతున్నాను, నేను స్వస్థత పొందడానికి గల కారణం నేను కాదు, నేను ఎప్పుడో నా జీవితాన్ని సరిచేసుకున్నాను, కానీ నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడని తన ఆవేదనను ప్రభుకు వెళ్ళబోసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు నీ ఆశీర్వాదానికి అభ్యంతరకరంగా ఉన్నారేమో. కొంచెంమంది ఊరికనే శాపాలు పెడతా ఉంటారు. కొంచెంమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా నిరుత్సాహపరుస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్పి. ఈవెన్ కొన్నిసార్లు మన ఇంటి వాళ్ళు కూడా పనిచేస్తారు. అందుకొరకే మీ ఇంటి వారు నీకు శత్రువు అని ప్రభు చెప్పాడు. మన ఇంటి వాళ్ళు అంటారు, నువ్వు బాగుపడలేవు, నువ్వు పైకి రాలేవు, నీకు ఎవరికి మేలు జరిగినా నీకు మేలు జరగదు, నీకు భక్తి లేదు, నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు, నువ్వు బ్రతకటమే వేస్ట్. ఇలాగా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని నిరుత్సాహపరిచే దినాలు ఉన్నాయి. ఖచ్చితంగా దానివల్ల కృంగిపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అవి కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రభులు ఎదుగకుండా వాళ్ళ వలన ఏదో ఒక శోధన, ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక పాపం, ఇట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని శోధనలోనికి ప్రవేశించినట్టుగా వాళ్ళు మనల్ని నెడుతుంటది మనం చూస్తూ ఉన్నాం. నేను బాగానే భక్తి ఇచ్చాలనుకుంటున్నాను బ్రదర్, కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎప్పుడు చూసినా నన్ను శోధనలో పెడుతున్నాడు, నన్ను బలహీనపరుస్తున్నాడు, వాడి వల్ల నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, నా స్నేహితుల వల్ల నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, నాకైతే ప్రభులు ఎదగాలని ఆశ అయితే ఉంది, కానీ నా చుట్టూ ఉన్న వారి వలన నేను ప్రభును సంపూర్ణంగా సేవించలేకపోతున్నానని
మీలో బాధపడుతున్న వాళ్ళు లేకపోలేదు. నాకు తెలుసు, నేను మాట్లాడే మాటలు ప్రవచనార్థంగా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రవచనార్థమైన సందేశం ఏంటంటే, నువ్వు దేవుళ్ళు ఎదగటానికి కానీ, నీకు అద్భుతం జరగటానికి కానీ ఏ ఒక్కరు అడ్డుగా ఉన్నా ఆ అడ్డును దేవుడు ఈరోజే ఇప్పుడే అద్భుతంగా తొలగించబోతున్నాడు. నీకు వచ్చిన అడ్డు, నీ జీవితంలో కలుగుతున్న అభ్యంతరాలు, నీ జీవితంలో కనబడుతున్న శోధనలు పైపించి ఎవరి ద్వారా అయితే శోధన వస్తుందో వారు నీకు దేవుడు దూరం చేయబోతున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు మార్గ సరళం చేయబోతున్నాడు. నీకు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈ విశ్వాసంతో మీరు ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ మాటను దేవుడు దీవించినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. నీ ఆత్మ అభిషేకం కోసం ప్రభా ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ శక్తి తాకినగాక. యేసు నామములో విడుదల కలిగినగాక. యేసు నామములో ఇప్పుడే మేలు జరిగినగాక. దుష్ట శక్తులు యేసు నామములో పారిపోనుగాక. ఎవరెవరైతే అభ్యంతరపరుస్తున్నారో, ఎవరెవరైతే ఎదగకుండా, ఆత్మీయతలు ఎదగకుండా అడ్డుకుంటున్నారో వాళ్ళందరూ యేసునామములో నశించిపోనుగాక. వారి క్రియలు యేసునామములో నశించిపోనుగాక. వారిని దూరం చేయండి ప్రభా. ఇప్పుడే బిడ్డలు అభిషేకించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. గాడ్ బ్లెస్ యూ.